హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం, హెచ్ఐవి అండ్ ఎయిడ్స్. సో హెచ్ఐవి ఎయిడ్స్ గురించి చాలా డెప్త్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హెచ్ఐవి అనేది చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు ఎంత కామన్ అంటే ఇండియాలో ప్రతి 333 మందికి ఒకరికి హెచ్ఐవి ఉందన్నమాట. సో మనం అనుకుంటాము, మన పక్కనున్న వాళ్ళు లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు రోజు మనం కలిసి తిరిగే వాళ్ళు, వాళ్ళకు తెలుసో తెలియకనో చాలామందికి హెచ్ఐవి పేషెంట్ని మనం ఎన్కౌంటర్ అవుతున్నాం. అంటే కలుస్తున్నాం ఎవ్రీడే. సో అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. సో హెచ్ఐవి వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి, సో రాకుండా ఎలా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, అసలు లేటెస్ట్ మెడికల్ సైన్స్ ఏం చెప్తుంది హెచ్ఐవి గురించి కంప్లీట్గా మనం చూద్దాము. ఫస్ట్ హెచ్ఐవి అని తెలిసిన వెంటనే జరిగేది ఏంటంటే ప్యానిక్ వెళ్ళిపోతారు. ప్యానిక్ బాగా టెన్షన్ పడిపోతారు. టెన్షన్ పడిపోయి చాలామంది సూసైడ్ వరకు కూడా వెళ్తారు. ఎప్పుడైతే మీరు టెన్షన్ పడతారో ఫస్ట్ ఏమవుతుందంటే మీరు అన్నం సరిగ్గా తినరు, కావాల్సిన న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోరు, అదేవిధంగా నిద్ర సరిగ్గా పోరు. నెక్స్ట్ ఏంటంటే ఎక్సర్సైజ్లు అన్నీ బాగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కూడా ఎక్సర్సైజ్లు అన్నీ మానేస్తారు. అంతేవిధంగా చాలా స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఇవన్నీ మీరు చేస్తారో మీ బాడీలో స్ట్రెస్ పెరిగిపోతుంది. ఈ స్ట్రెస్ పెరిగిపోయినప్పుడు మీలో కార్టిజాల్ అనే హార్మోను, అడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ హార్మోన్ రిలీజ్ అవుతుందో మీ ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోతుంది, అంటే మీ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఆల్రెడీ హెచ్ఐవి అంటేనే ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోవడం వల్ల వచ్చే డిసీజ్ మనం హెచ్ఐవి అంట. ఈ టెన్షన్ వల్ల, ఈ పానిక్ వల్ల ఏమవుతుందంటే ఇంకా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిపోతుంది. ఏదైతే స్లోగా జరగాలనో ప్రోగ్రెస్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. అందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫస్ట్ టెన్షన్ పడడం మానేసేయాలన్నమాట. నెక్స్ట్ వీళ్ళు చేసే తప్పు ఏంటంటే చాలా పెద్ద తప్పు. చాలామంది అన్‌క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారనమాట. అన్‌క్వాలిఫైడ్ డాక్టర్స్ హోమియోపతిలో ఉన్నారు, యునానీలో ఉన్నారు, ఆయుర్వేదాలో ఉన్నారు, సిద్ధాలో ఉన్నారు. అదేవిధంగా మనం ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము, లేకపోతే వెస్ట్రన్ మెడిసిన్ అంటాము, ఒక కార్పొరేట్ హాస్పిటల్. చాలామంది వీళ్ళేంటంటే ఫేక్ డాక్టర్స్ ఉన్నారు. వీళ్ళు మీకు ఫాల్స్ ప్రామిస్ చేస్తారు. ఫాల్స్ ప్రామిస్ ఏమని చేస్తారు, మా దగ్గర తీసుకోండి ట్రీట్మెంటు, తీసుకుంటే మీకు హెచ్ఐవి మొత్తం పోతుంది, మీరు కంప్లీట్‌గా క్యూర్ అయిపోతారు అని మీతో ఫాల్స్ ప్రామిస్ చేస్తారు. కొన్ని రిపోర్ట్స్ కూడా చూపిస్తారు. అంటే బిఫోర్ మీకు వైరల్ లోడ్ ఉంది, ఆఫ్టర్ మీకు వైరల్ లోడ్ లేదు. సో మీరు కంప్లీట్‌గా నార్మల్ అయిపోయినారు. ఇప్పుడు మీకు హెచ్ఐవి లేదు, పోయింది. మీరు పోయి ఎంజాయ్ చేసుకోండి మళ్ళీ అని చెప్తారనమాట. ఎవ్వరు ప్రపంచంలో చెప్పినా హెచ్ఐవి తగ్గుతుంది, కంప్లీట్‌గా క్యూర్ అవుతుందని నమ్మకండి. ఎందుకంటే ఒక్కసారి వైరల్ డిఎన్ఏ, అంటే మనం ప్రో డిఎన్ఏ అంటామనమాట. ఆ ప్రో డిఎన్ఏ హ్యూమన్ డిఎన్ఏతో కంబైన్ అయిందంటే ఆ డిఎన్ఏ పోదు. సో మీరు మెడిసిన్స్ తీసుకున్నంత వరకు మీ వైరల్ లోడ్ కంప్లీట్ ఉంటుంది. మీరు ఏ రిపోర్ట్ తీసినా నార్మల్ వస్తుంది. ఎప్పుడైతే మీరు మెడిసిన్స్ మానేస్తారో ఈ వైరస్ అనేది మళ్ళీ జనరేట్ అవుతుంది. ఎందుకంటే దీనికి క్యూర్ లేదు. ఎవ్వరు చెప్పినా కూడా మీరు నమ్మకండి. ప్రపంచంలో ఒక పర్సన్కి జరిగింది, యూఎస్లో ఒక పర్సన్కి జరిగింది, అదేవిధంగా యూకేలో ఒక 13 మెంబర్స్ పైన క్లినికల్ రీసెర్చ్ జరుగుతుంది కంప్లీట్గా ఎయిడ్స్ తీసేయడానికి. అంతేగాని ఇంతవరకు ప్రపంచంలో ఎవరన్నా మెడిసిన్ ఇస్తాము, మేము కంప్లీట్గా క్యూర్ చేస్తామని అంటే నమ్మకండి. మేము చూసే కేసెస్ ఎలా ఉంటాయంటే, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వెళ్ళిన వెంటనే ఏమవుతుంది, వాళ్ళు మందులు ఇస్తారు. మందులు ఇచ్చిన తర్వాత మీ వైరల్ రిపోర్ట్ 0 వస్తుంది. మీరేమనుకుంటారు, నార్మల్ అయిపోయిందని మళ్ళీ మొత్తం తిరుగుళ్ళన్నీ తిరుగుతూనే ఉంటారు. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే ముందు కంటే ఎక్కువ మీరు చాలామందికి ఇన్ఫెక్ట్ చేస్తారు. సో మీరు ఇటువంటి వాళ్ళ దగ్గర మీరు ఇన్ఫెక్షన్ తెచ్చుకుంటారు. అంతేకాకుండా ఇక్కడ మెయిన్గా ఏమవుతుందంటే మళ్ళీ మీకు హెచ్ఐవి వైరస్ మళ్ళీ జనరేట్ అయ్యి చాలా ముందు కంటే అధ్వానమైన పరిస్థితిలోకి వెళ్తారు. సో ఎవ్వరు మీకు చెప్పినా హెచ్ఐవి క్యూర్ చేస్తామని నమ్మకండి. నెక్స్ట్ మనకు ఎవరు వస్తారు హోమియోపతిలో, ఎటువంటి వాళ్ళు వస్తారంటే, ఆల్రెడీ ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకున్నా, అంటే హెచ్ఐవి ట్రీట్మెంట్ తీసుకున్నా మీ CD4 కౌంట్ పెరగట్లేదు అనే వాళ్ళు మనకు హోమియోపతికి వస్తారు. అదేవిధంగా ఎంత ఏఆర్టీ తీసుకున్నా కూడా మీ వైరల్ లోడ్, మీ బ్లడ్లో వైరస్ లెవెల్స్ తగ్గట్లేదు, అటువంటి వాళ్ళు వస్తారు. ఆల్రెడీ ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా కొంతమందికి ఏమవుతుందంటే చాలా ఎక్కువ సిమ్టమ్స్ వస్తాయన్నమాట. అటువంటి వాళ్ళు కూడా హోమియోపతికి వస్తారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, కొంతమందికి ఏఆర్టీ ట్రీట్మెంట్ ద్వారా ఏమవుతుందంటే చాలా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట. వాళ్ళు కూడా మన దగ్గర హోమియోపతి దగ్గర వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు. వీళ్ళే కాకుండా కొంతమంది ఏంటంటే నార్మల్గా అన్ని నార్మల్ ఉన్నా కూడా హోమియోపతిని ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యాడ్ చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళలో ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఎప్పుడైతే మీరు హోమియోపతి తీసుకుంటారో, హోమియోపతి తీసుకున్న వెంటనే ఏమవుతుందంటే మీ క్వాలిటీ ఆఫ్ ది లైఫ్ పెరుగుతుంది, మీ క్వాంటిటీ ఆఫ్ ది లైఫ్ పెరుగుతుంది, మీ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. సో మీ ఇంటెన్సిటీ ఆఫ్ ది సిమ్టమ్స్, అంటే సిమ్టమ్స్ సివియారిటీ ఎంత ఉంది,
లేకపోతే ఫ్రీక్వెన్సీ ఎన్నిసార్లు ఈ సిమ్టమ్స్ వస్తున్నాయి, అదే డ్యూరేషన్ ఎన్ని వచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అనేది కంప్లీట్గా తగ్గిపోతే ఇంటెన్సిటీ తగ్గుతుంది, ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, డ్యూరేషన్ తగ్గుతుంది ఈ హోమియోపతి ట్రీట్మెంట్ వల్ల. హోమియోపతి ట్రీట్మెంట్ వల్ల మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, క్వాంటిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, మీ లైఫ్ స్పాన్ కూడా చాలా బాగా పెరుగుతుంది అనమాట. హోమియోపతి స్పెషాలిటీ ఏంటంటే హోమియోపతి మీ ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసి ఏదైతే నార్మల్ పర్సన్ 100 ఇయర్స్ ఏం ప్రాబ్లం లేకుండా ఎలా బతుకుతాడో మీరు కన్నా హోమియోపతి ట్రీట్మెంట్ అలాంగ్ విత్ ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా 100 ఇయర్స్ నార్మల్ మనిషి ఎలా బతుకుతారో మీరు కూడా అలా బతుకుతారు. ఒక నార్మల్ పర్సన్కి మీకు డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ పర్సన్ మెడిసిన్స్ తీసుకోరు, మీరు మెడిసిన్స్ తీసుకుంటారు, అంతే డిఫరెన్స్. మిగిలిందంతా లైఫ్ క్వాలిటీ కానీ లైఫ్ క్వాంటిటీ కానీ సేమ్ ఉంటుంది మీరు ఎప్పుడైతే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటారో. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొంచెం హెచ్ఐవి హిస్టరీ గురించి తెలుసుకోవాలి. హెచ్ఐవి హిస్టరీ ఏంటంటే ఫస్ట్ ఈ హెచ్ఐవి అనేది సమ్వేర్ ఆఫ్రికన్ కంట్రీస్లో 1920స్లో బయటపడింది అనమాట. 1920స్లో డెవలప్ అయింది. ఆ తర్వాత ఇది 1981లో ఫస్ట్ మనకు లాస్ ఏంజల్స్ అనే ఒక సిటీలో యుఎస్లో ఒక 5 గే మెన్కి కొంచెం న్యూమోనియా వచ్చిందనమాట. అన్ఎక్స్ప్లెయిన్డ్ న్యూమోనియా వచ్చిందనమాట. సో అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒక్కసారి న్యూమోనియా రావడం అదే ఫస్ట్. దాని తర్వాత ఏమైందంటే ఇది సమ్వేర్ ఇన్ జూన్ 1981 ఒక 6 మంత్స్ తర్వాత ఏమైందంటే అదే ఏరియాలో ఒక గే పర్సన్కి కపోసి సార్కోమా అనే ఒక డిసీజ్ వచ్చింది. ఇది ఒక రేర్ క్యాన్సర్. ఇది నార్మల్గా ముసలి వాళ్ళలో ఈ క్యాన్సర్ వస్తుందన్నమాట. కానీ ఒక యంగ్ పర్సన్లో ఒక గే పర్సన్లో వచ్చిందనమాట. సో ఎందుకు ఇలా వచ్చిందని రీసెర్చ్ చేయడానికి వాళ్ళకి 3-4 ఇయర్స్ పట్టింది. ఫైనల్గా యుఎస్ సైంటిస్టు ఫ్రెంచ్ సైంటిస్టు ఇద్దరూ కలిసి 1984లో హెచ్ఐవి వైరస్ని కనుక్కున్నారు, దాని పాథాలజీని కనుక్కున్నారు. ఇది మనకు లైట్గా చెప్పాలంటే అనే లైటర్ నోట్ హెచ్ఐవి హిస్టరీ. నెక్స్ట్ చాలామందికి ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే అసలు హెచ్ఐవి అంటే ఏంటి? ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు సార్, అసలు హెచ్ఐవి అంటే ఏంటి సింపుల్గా చెప్పండి అంటే హెచ్ఐవి అనేది ఒక ఇన్ఫెక్షన్. నార్మల్గా ఏంటంటే ఏదన్నా మీ బాడీకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మీ ఇమ్యూన్ సిస్టమ్ అంటారనమాట, మీ డిఫెన్స్ మెకానిజం అది ఆ ఇన్ఫెక్షన్ని ఫైట్ చేస్తుంది. కానీ ఈ హెచ్ఐవి స్పెషాలిటీ ఏంటంటే ఈ హెచ్ఐవి అనేది ఏదైతే మీ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుందో ఫస్ట్ ఆ డిఫెన్స్ సిస్టమ్ని అటాక్ చేస్తుంది. అసలు డిఫెన్స్ సిస్టమ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి? ప్రతి ఒక్కరికి 5 టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ అనేది ఉంటుందన్నమాట. ఈ ఇమ్యూనిటీని బ్రాడ్గా మనము 2 కేటగిరీస్లో చేస్తాం మళ్ళీ. దీంట్లో ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ఇన్నేట్ ఇమ్యూనిటీ. ఈ ఇమ్యూనిటీ మీరు పుట్టుకతోనే మీ ఇమ్యూనిటీ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ ఇమ్యూనిటీతో పుడతారనమాట. ఈ ఇమ్యూనిటీ మళ్ళీ మీకు 3 రకాలు ఉంటుంది. ఫస్ట్ వన్ బ్యారియర్ ఇమ్యూనిటీ అంటాం. బ్యారియర్ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే ఫిజికల్ బ్యారియర్. సో మీ స్కిన్లోంచి బ్యాక్టీరియా లోపలికి పోదు, వైరస్ లోపలికి పోదు. అదేవిధంగా మ్యూకస్ మెంబ్రేన్ అంటాం. ప్రతి ఒక్క ఆర్గాన్కి ఒక బ్యారియర్ ఉంటుందన్నమాట. దాన్ని బ్యారియర్ ఇమ్యూనిటీ అంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెల్ ఇమ్యూనిటీ అంటాం అన్నమాట. సెల్ ఇమ్యూనిటీ అంటే సెల్స్ అటాక్ చేసి ఏదైతే ప్యాథోజన్ ఉంటుందో దాన్ని చంపేసేది. అది కూడా ఇన్నేట్ ఇమ్యూనిటీ అనమాట. నెక్స్ట్ మనకు ఇంకోటి కాంప్లిమెంటరీ సిస్టమ్ అని ఉంటుంది. దీస్ ఆర్ కెమికల్స్ అనమాట. మీ బాడీలో కొన్ని కెమికల్స్ మీ ఇమ్యూనిటీని పెంచుతాయి అనమాట. సో ఫస్ట్ మనకు ఇన్నేట్ ఇమ్యూనిటీ తీసుకున్నప్పుడు ఈ 3 టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ ఉంటుంది. నెక్స్ట్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. అక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది మీకు పుట్టుకతో ఈ ఇమ్యూనిటీ ఉండదు. ఏదైతే మీరు డిసీజెస్కి ప్యాథోజన్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారో సో అప్పుడు మీకు ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఇది 2 రకాలుగా ఉంటుంది. దీన్ని ఏమంటామంటే హ్యూమరల్ ఇమ్యూనిటీ అండ్ సెల్ ఇమ్యూనిటీ అంటాం అనమాట. హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ అనేది మీ బ్లడ్లో ఉంటుందో దానికి అగెన్స్ట్గా ఫైట్ చేసేదాన్ని హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటాం. ఎప్పుడైతే బ్లడ్ నుంచి దాటి మీ సెల్స్ లోపలికి ఎంటర్ అయిందో అక్కడ ఫైట్ చేసేదాన్ని సెల్యులార్ ఇమ్యూనిటీ అంటాం. ఈ 5 ఇమ్యూనిటీలలో మోస్ట్ పవర్ఫుల్ ఇమ్యూనిటీ వచ్చి సెల్యులార్ ఇమ్యూనిటీ. సో హెచ్ఐవి ఏం చేస్తుందంటే సో మనకు ఒక మిలిటరీ తీసుకున్నాం అనుకోండి, డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి దాంట్లో. కొంతమంది హై ఎలీట్ గ్రూప్ ఉంటుంది, కొంతమంది అంత కాంబాట్ స్కిల్స్ ఉండవు. అదేవిధంగా మన ఇమ్యూనిటీలో టాప్ ఇమ్యూనిటీ వచ్చి మనము సెల్యులార్ ఇమ్యూనిటీ అంటాం. అన్నిటికంటే బెస్ట్ పవర్ఫుల్ ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో ఆ ఇమ్యూనిటీని అటాక్ చేసి ఆ ఇమ్యూనిటీని యూజ్లెస్గా చేయడం ఈ హెచ్ఐవి పని అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గిపోతుందో మీ ఒంట్లోకి వేరే డిసీజెస్ అన్నీ వస్తాయి. మెయిన్గా ఎటువంటి డిసీజెస్ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటాం అనమాట. సో ఈ ఇన్ఫెక్షన్స్ ద్వారానే ఈ హెచ్ఐవి వచ్చి మనిషి చనిపోతాడు. సో దాన్నే మనము హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ అని చెప్తామన్నమాట. నెక్స్ట్ చాలామందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే హెచ్ఐవి సిమ్టమ్స్ గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తారు. అసలు ఏంటి హెచ్ఐవి సిమ్టమ్స్ ఎలా కనుక్కోవాలి అంటే సో మనం బేసిక్గా హెచ్ఐవిని 3 కేటగిరీస్ చేస్తాం, అంటే 3 స్టేజెస్లోకి చేస్తాం అనమాట. ఫస్ట్ స్టేజ్ని మనం యాక్యూట్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అంటాము. ఈ ఇన్ఫెక్షన్ ఏంటంటే మీరు వైరస్కి ఎక్స్పోజ్ అయిన తర్వాత 2 వీక్స్ నుంచి 4 వీక్స్ వరకు ఉండే స్టేజ్ని
అక్యూట్ స్టేజ్ అంటామంట. ఇక్కడ సిమ్టమ్స్ వేరే ఉంటాయి. ఆ తర్వాత క్రానిక్ స్టేజ్ అంటామనమాట. ఇదేంటంటే 1 మంత్ నుంచి అరౌండ్ 10 ఇయర్స్ వరకు నెక్స్ట్ స్టేజ్ ఉంటుందన్నమాట నార్మల్‌గా. సో దీన్నేమంటామంటే క్రానిక్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్. ఇక్కడ సిమ్టమ్స్ వేరే ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ స్టేజ్ వచ్చి ఎయిడ్స్ అంటామనమాట. ఎయిడ్స్ అంటే ఫుల్ బ్లోన్ హెచ్ఐవిని ఎయిడ్స్ అంటామనమాట. ఇక్కడున్న సిమ్టమ్స్ వేరే. ఇది ఎప్పుడొస్తుంది? ఆఫ్టర్ 10 ఇయర్స్ మీకు ఇదొస్తుందనమాట. సో ఫస్ట్ అక్యూట్ హెచ్ఐవిలో ఏం సిమ్టమ్స్ ఉంటాయంటే, మీరు హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్‌కి ఎక్స్‌పోజ్ అయిన వెంటనే వితిన్ 2 వీక్స్ ఏం సిమ్టమ్స్ ఉంటాయంటే, ఫీవర్ ఉంటుంది. అదేవిధంగా చిల్స్ ఉంటుంది. బాడీ అంతా బాగా చలి పెడుతుంది. సోర్ థ్రోట్ రావడం అంటే గొంతు బాగా రెడ్‌గా కావడము, గొంతు మంట పెట్టడము ఇవన్నీ వస్తాయి. వీక్‌నెస్ ఉంటుంది. ఫ్యాటీగ్ అంటాము. అదేవిధంగా మజిల్ ఏక్స్, మజిల్ పెయిన్స్ రావడము, రాత్రిపూట చెమటలు రావడము, బాగా స్కిన్ పైన ర్యాషెస్ రావడం రెడ్‌గా, జాయింట్స్, లింఫ్ నోడ్స్ కొంచెం స్వెల్ కావడం అంటే లింఫ్ నోడ్స్ ఎస్పెషల్లీ కొంచెం లావు కావడము, సో నోట్లో అల్సర్స్ రావడము, అదేవిధంగా కాఫ్ కానీ కోల్డ్ కానీ ఉండడము, బాగా బాడీ పెయిన్స్ ఉండడము, వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, లేకపోతే వామిటింగ్ ఉండడము, బాగా వీక్ అయిపోయినట్లు ఉండడము, రన్నింగ్ నోస్ ఉండడము, నాసోఫారెంజియల్ ఇరిటేషన్ అంటామన్నమాట. గొంతులో అంతా ఇరిటేషన్ ఉన్నట్టు ఉండడము. సో ఇవన్నీ మనం ఏంటంటే 2 వీక్స్ టు 4 వీక్స్ వరకు చూస్తాం. ఇది అక్యూట్ హెచ్ఐవిలో. నెక్స్ట్ క్రానిక్ హెచ్ఐవికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇది 1 మంత్ టు 10 ఇయర్స్ ఉంటుంది. ఇక్కడ నార్మల్‌గా ఎవ్వరికీ సిమ్టమ్స్ ఉండవు. చాలా కొంతమందికి ఏమవుతుందంటే లింఫ్ నోడ్స్ అనేవి కొంచెం ఎన్లార్జ్ అవుతాయన్నమాట. లింఫ్ నోడ్స్ అంటే అవి మన ఇమ్యూనిక్ సిస్టమ్ సంబంధించిన పార్ట్స్ అనమాట. మనం త్రూఅవుట్ ది బాడీలో ఉంటాయి. సో అవి కొంచెం స్వెల్ అయినట్లు మనకు కనిపిస్తుందన్నమాట. నెక్స్ట్ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఎప్పుడైతే ఫుల్ బ్లోన్ ఎయిడ్స్‌లోకి ఎంటర్ అవుతుందో, సో అప్పుడు చాలా సిమ్టమ్స్ వస్తాయి. మెయిన్‌గా దీన్ని ఏమంటామంటే ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటామనమాట. సో ఎటువంటి ఇన్ఫెక్షన్స్? అన్‌కంట్రోల్డ్ ఫీవర్ రావడము, అదేవిధంగా డయేరియా రావడము, లూజ్ మోషన్స్ రావడము, కాఫ్ రావడము, సివియర్‌గా వెయిట్ లాస్ కావడము ఇవన్నీ కామన్‌గా చూస్తుంటాము. దీంతో పాటు ఇంకేముంటాయంటే ఓరల్ క్యాండియా ఫస్ట్ వన్ నార్మల్‌గా చూసేదొచ్చి ఓరల్ క్యాండిడియాసిస్ అంటే ఏంటంటే నోట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఓరల్ హెయిరీ ల్యూకోప్లేకియా అంటారనమాట. ఇది రావడము, మొలస్కమ్ కంటోజియజం అంటే మీ స్కిన్ పైన కొంచెం లీజన్స్ లాగా రావడము, ట్యూబర్క్యులోసిస్ రావడము, అదేవిధంగా కపోసి సార్కోమా అంటారనమాట. కపోసి సార్కోమా అనేది ఒక క్యాన్సర్ అనమాట ఇది. సో ఇది మామూలుగా ఓల్డ్ ఏజ్ పీపుల్‌కి వస్తుంది. కానీ హెచ్ఐవిలో యంగ్ పీపుల్ కూడా ఈ కపోసి సార్కోమా వస్తదనమాట. నెక్స్ట్ న్యూరలాజికల్ సిమ్టమ్స్ ఉంటాయి. న్యూరలాజికల్ సిమ్టమ్స్ అంటే పెరిఫెరల్ న్యూరోపతి. మనము చాలా ముసలి వాళ్ళకి చూస్తుంటాం చూసారా? కాళ్ళు మంటలు, చేతులు నొప్పులు ఇవన్నీ రావడము. అదేవిధంగా కాగ్నిటివ్ ఇంపైర్‌మెంట్, థింకింగ్ గానీ, రీజనింగ్ గానీ ఇవన్నీ దెబ్బతింటుంది. అదేవిధంగా మనకు బ్రెయిన్ గానీ, లేకపోతే బ్రెయిన్‌ని చుట్టూ కొన్ని లేయర్స్ కవర్ చేస్తాయన్నమాట. ఈ లేయర్స్‌కి ఇన్ఫెక్షన్ కావడము, బ్రెయిన్‌కి ఇన్ఫెక్షన్ కావడము, దీన్ని మెనింజైటిస్ అంటాము, ఎన్సెఫలైటిస్ అంటాము. ఈ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. అదేవిధంగా డిమెన్షియా అంటామనమాట. మతిమరుపు రావడం. అంటే రీసెంట్‌గా జరిగినవి గానీ, పాస్ట్‌లో జరిగినవి గానీ మర్చిపోవడము. అదేవిధంగా న్యూరోసిఫిలిస్ అంటామనమాట. సిఫిలిస్ అనేది సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ అనమాట. దీంట్లో ఏమవుతుందంటే అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఈ సిఫిలిస్ అనేది బ్రెయిన్‌లోకి వెళ్తుంది. దాన్ని న్యూరోసిఫిలిస్ అంటాము. ఈ హెచ్ఐవి పేషెంట్ న్యూరోసిఫిలిస్‌కి చాలా హై రిస్క్‌లో ఉంటారనమాట. సో ఇవన్నీ మనము కామన్‌గా చూసే సింప్టమ్స్ హెచ్ఐవిలో. చాలామందికి క్వెషన్స్ ఉంటాయన్నమాట ఈ టాపిక్‌లో. ఇదేం టాపిక్ అంటే, సార్ హెచ్ఐవికి ఏం టెస్టులు చేయించుకోవాలి? ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. ఈ టెస్ట్ చేయించుకుంటే ఇన్ని రోజులు, ఇన్ని రోజుల తర్వాత ఈ టెస్ట్ చేయించుకోవాలి, ఇన్ని రోజుల తర్వాత ఈ టెస్ట్ చేయించుకోవాలి. అసలు చాలా రకాల టెస్టులున్నాయి. ఇవన్నీ మనము చాలా సింపుల్‌గా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా ఉండాలంటే, ఇంకా హెచ్ఐవి టెస్టుల గురించి ఎవ్వరు చెప్పినా మీరు నమ్మకూడదు. ఈ వీడియో చూసి మీకు అర్థమైపోవాలి. సో బేసిక్‌గా మనము కమర్షియల్‌గా తీసుకుంటే హెచ్ఐవిలో చాలా టెస్టులున్నాయి. యాంటీజెన్ టెస్ట్ అంటాము, యాంటీబాడీ టెస్ట్ అంటాము, పీసీఆర్ టెస్ట్ అంటాము, ఎలిజా టెస్ట్ అంటాము, వెస్టర్న్ బ్లాట్ టెస్ట్ అంటాము. టెస్ట్ ఏదన్నా కానియండి, ఇది మెయిన్‌గా మనకు 3 కేటగిరీస్‌లో వస్తుందన్నమాట. 3 కేటగిరీస్‌లో ఏంటంటే, అసలు మనము ఆ వైరస్‌ని ఎలా కనిపెడతాము అనేది డిఫరెంట్ పద్ధతులున్నాయి. 3 పద్ధతులు మెయిన్. ఫస్ట్ ఏంటంటే, వైరల్ ఆర్ఎన్ఏని కనిపెట్టడం. ఓకే. ఇది ఒక పద్ధతి. అదేవిధంగా వైరల్ యాంటీజెన్‌ని కనిపెట్టడం. ఇదొక పద్ధతి. థర్డ్ పద్ధతి ఏంటంటే, వైరస్ యాంటీబాడీని కనిపెట్టడం. మీరు ఏ టెస్టులు చేసినా ఈ 3 కేటగిరీల్లోనే చేస్తారనమాట. ఫస్ట్ వైరల్‌కి ఒక జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది కదా! దాన్నే మనము ఆర్ఎన్ఏ అంటామనమాట. ఈ ఆర్ఎన్ఏని ఎప్పుడు కనిపెట్టొచ్చు మన బ్లడ్‌లో అంటే 50% ఆఫ్ ది పీపుల్‌లో అంటే 100 మంది హెచ్ఐవి వైరస్‌కి ఎక్స్‌పోజ్ అయ్యారనుకోండి. 50 మందిలో ఏంటంటే 10 రోజుల నుంచి 15 రోజుల మధ్యలో
ఈ హెచ్ఐవి వైరస్ యొక్క ఆర్ఎన్ఏని కనిపెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్ఎన్ఏకి సంబంధించిన టెస్ట్ చేస్తే 51% ఆఫ్ ది మందికి 10 రోజుల నుంచి 15 రోజుల వరకు పాజిటివ్ వస్తుంది. అదే 100% షూర్ కావాలి అంటే ఏంటంటే 30 డేస్ దాటిన తర్వాత ఆల్మోస్ట్ 99.99% కంటే ఎక్కువ మందికి ఇది పాజిటివ్ వస్తుందన్నమాట, ఈ వైరల్ ఆర్ఎన్ఏ టెస్ట్ కనుక చేస్తే. నెక్స్ట్ మనము వైరల్ యాంటీజెన్ టెస్ట్ అంటాం అనమాట. ఈ వైరల్ యాంటీజెన్ టెస్ట్ కనుక చేస్తే ఏంటంటే 50% ఆఫ్ ది మందికి 15 డేస్ నుంచి 20 డేస్ మధ్యలో పాజిటివ్ వస్తుంది. 100% పాజిటివ్ ఎప్పుడు వస్తుందంటే 45 రోజులు దాటిన తర్వాత కనుక మీరు ఈ టెస్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 99.99% మందిలో ఇది పాజిటివ్ వస్తుందన్నమాట. సో అదేవిధంగా హెచ్ఐవి యాంటీబాడీ టెస్ట్ కనుక చేస్తే 50% ఆఫ్ ది పీపుల్కి 20 to 30 డేస్ మధ్యలో పాజిటివ్ వస్తుంది. 99.9% ఆఫ్ ది పీపుల్కి 90 డేస్ తర్వాత పాజిటివ్ వస్తుంది. దాన్ని బట్టి సో మీకు ఏ టెస్ట్ ఎవరన్నా చెప్పినా మీరు సింపుల్గా అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే అది ఆర్ఎన్ఏ టెస్టా, లేకపోతే యాంటీజెన్ టెస్టా, యాంటీబాడీ టెస్టా అని కనుక్కోండి. ఆర్ఎన్ఏ టెస్ట్ అయితే 30 డేస్ తర్వాత 100% మందికి పాజిటివ్ వస్తుంది. అదే యాంటీజెన్ టెస్ట్ అయితే 45 డేస్ తర్వాత 99.9% మందికి పాజిటివ్ వస్తుంది. అదే యాంటీబాడీ టెస్ట్ అయితే 90 డేస్ తర్వాత 99.9% మందికి పాజిటివ్ వస్తుంది. సో ఆ టెస్ట్ని బట్టి మీరు ఏ టైంలో చేయించుకోవాలని మీరు అర్థం చేసుకోవాలి. అంతే తప్పితే ప్రతి ఒక్క టెస్ట్కి కామన్గా ఉండదు. ఇంకోటి ఏంటంటే బడ్జెట్ని బట్టి ఈచ్ టెస్ట్ డిఫరెంట్ కాస్ట్ ఉంటుందన్నమాట. మీ బడ్జెట్ని బట్టి, మీకు జరిగిన టైంని బట్టి సో మీరు క్యాలిక్యులేట్ చేసుకొని టెస్టులు చేయించుకోవాల్సిందే తప్పితే ప్రతి ఒక్క దానికి ఒకటే టెస్ట్ అని నమ్మకండి. నెక్స్ట్ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే వైరల్ లోడ్ టెస్ట్ అంటే ఏంటి, అసలు వైరల్ లోడ్ టెస్ట్ ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకోవాలి? సో వైరల్ లోడ్ టెస్ట్ అంటే ఏంటంటే సో మీ బ్లడ్లో వైరస్ ఉంటుంది కదా, అది ఎంత మొత్తంలో ఉంది అంటే పర్ ఎంఎల్కి ఎన్ని వైరస్లు ఉన్నాయి అని చెప్పడమే మనము వైరల్ లోడ్ టెస్ట్ అంటాం అనమాట. ఈ టెస్ట్ హెచ్ఐవి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎవ్రీ 3 మంత్స్కి కానీ 6 మంత్స్కి కానీ చేయించుకోవాలి. 3 మంత్స్కి కానీ 6 మంత్స్కి కానీ ఎందుకు చేయించుకోవాలంటామంటే మీ ట్రీట్మెంట్ ఎలా పనిచేస్తుంది, మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా ఫ్యూచర్లో అని తెలుసుకోవడానికి ఈ టెస్ట్ చేయించుకోవాలి. ఇక్కడ చాలామంది మోసపోతారనమాట. ఏమని మోసపోతారంటే చాలామంది హెచ్ఐవిని మేము క్యూర్ చేస్తామనే వాళ్ళు ఏం చెప్తారంటే మందులు ఇస్తారు, వైరల్ లోడ్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే వైరల్ లోడ్ కన్నా 40 or 70 కాపీస్ కంటే లోపల ఉంటుంది అంటే మీకు 100 మీకు 1 ml బ్లడ్ తీసుకున్నప్పుడు దాంట్లో 40 లేకపోతే 70 వైరస్ కంటే తక్కువ ఉంటే అది నెగిటివ్ చూపిస్తుంది అనమాట. సో మీరు దానికి మోసపోకూడదు. సో అది క్యూర్ అయినట్లు కాదు. ఒక్కసారి హెచ్ఐవి వైరస్ మీ బాడీలో వస్తే అది ఎప్పటికీ పోదనమాట. దాన్ని తీసేసే మెడిసిన్ ఇంతవరకు రాలేదు, ఇది నమ్మకండి. సో ఎప్పుడైతే మీకు 40 కాపీస్ ఆర్ 70 కాపీస్ కంటే తక్కువ వస్తుందో అది నెగిటివ్ వస్తుంది. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వైరల్ లోడ్ టెస్ట్ అనేది మనము దేంట్లో చేస్తాం, బ్లడ్లో ఉన్న వైరస్ మాత్రమే చెక్ చేస్తాం. బ్లడ్లో వైరస్ లేనంత మాత్రం వేరే పార్ట్స్లో లేదని కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ సెమెన్లో వైరస్ ఉంటుంది, అదేవిధంగా బ్రెస్ట్ మిల్క్లో వైరస్ ఉంటుంది, అక్కడ మనం చెక్ చేయం. మనం చెక్ చేసే వైరల్ లోడ్ ఎక్కడంటే బ్లడ్లో మాత్రమే. బ్లడ్లో వైరస్ ఎప్పుడైతే 70 to 40 కాపీస్ పర్ ఎంఎల్ కంటే తగ్గుతుందో అది నెగిటివ్ చూపిస్తుంది, దాన్ని మాత్రం మీరు నమ్మకూడదు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి 6 మంత్స్కి 3 మంత్స్కి వైరల్ లోడ్ టెస్ట్ చేయించండి, అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ CD4 కౌంట్. CD4 కౌంట్ గురించి కూడా చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. చాలామంది చెప్తారు CD4 కౌంట్ పెరిగింది తగ్గింది. అసలు CD4 కౌంట్ అంటే ఏంటి? సో మనము ఇమ్యూన్ సెల్స్ అనుకున్నాం కదా, మనకు ఇమ్యూన్ సెల్స్లో మేజర్ సెల్స్ని టీ హెల్పర్ సెల్స్ అంటాం అనమాట. ఈ టీ హెల్పర్ సెల్స్ పైన మనకు ఒక రిసెప్టార్ ఉంటుంది, దాన్నే CD4 రిసెప్టార్ అంటాం అనమాట. ఈ CD4 రిసెప్టార్ ఉన్న సెల్స్ చాలా ఇంపార్టెంట్ మన ఇమ్యూనిటీకి. మనకు 5 రకాల ఇమ్యూనిటీస్లో బెస్ట్ ఇమ్యూనిటీ వచ్చి మనకు సెల్యులార్ ఇమ్యూనిటీ అంటాం అనమాట. ఆ సెల్యులార్ ఇమ్యూనిటీలో అది టాప్ ఇమ్యూనిటీ. ఆ ఇమ్యూనిటీకి సంబంధించిన మేజర్ సెల్స్ని టీ హెల్పర్ సెల్స్ అంటాం. ఎప్పుడైతే ఈ టీ హెల్పర్ సెల్స్ కౌంట్ తగ్గిపోతుందో అప్పుడు ఏం జరుగుతుందంటే మీకులో హెచ్ఐవిని ఎయిడ్స్గా ఈజీగా మారుతుంది, బాగా ఇన్ఫెక్షన్స్ రావడం, ఏదైతే 3rd స్టేజ్ ఉంటుందో ఎయిడ్స్ స్టేజ్, ఆ ఎయిడ్స్ స్టేజ్లోకి వెళ్తారనమాట. అందుకు CD4 కౌంట్ చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ సెల్స్ ఎన్ని ఉన్నాయి పర్ ఎంఎల్ ఆఫ్ బ్లడ్లో ఎన్ని ఉన్నాయి CD4 సెల్స్, మీకు ఎక్కువ ఉంటే ఇమ్యూనిటీ మంచిగా ఉన్నట్టు, తక్కువ ఉంటే ఇమ్యూనిటీ తగ్గిపోయినట్లు. ఎప్పుడైతే 200 కంటే తగ్గుతుందో మనం ఏం చెప్తామంటే మీకు ఏ టైంలో ఉన్న సీరియస్ ఇన్ఫెక్షన్స్ వచ్చి మీరు చనిపోవచ్చు అని చెప్తామన్నమాట. ఎప్పుడైతే పర్ ఎంఎల్ 450 కంటే ఎక్కువ ఉందో అప్పుడు ఏమంటామంటే మీ ఇమ్యూనిటీ చాలా బాగుంది, మీకు ఇప్పట్లో ఇన్ఫెక్షన్స్ రావు అని చెప్తామన్నమాట. సో మీ ప్రోగ్నోసిస్, అసలు మీ మందులు పనిచేస్తున్నాయా లేదా, మీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ ఇమ్యూనిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయని చెక్ చేయించుకోవడానికి
ఈ టెస్ట్ని మీరు ప్రతి 3 మంత్స్కి 6 మంత్స్కి కంపల్సరీ చేయించుకుంటూ ఉండాలి. అదేవిధంగా కొంచెం ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా మీకు ఇన్ఫెక్షన్స్ రెగ్యులర్గా వస్తున్నా కూడా మధ్యలో 3 మంత్స్ కంటే 6 మంత్స్ కంటే మధ్యలో వస్తున్నా కూడా మీరు ఈ టెస్ట్ని ఇమ్మీడియట్గా చేయించుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ చాలామంది చెప్తుంటారు. సో రిసెప్టార్స్ అంటారు, CD4 రిసెప్టార్స్ అంటారు, అదేవిధంగా CCR, CXCR4 అంటారు. ఏంటి గోల్ అంతా ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే సో ప్రతి ఒక్క హ్యూమన్ సెల్ పైన అంటే హ్యూమన్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్. ప్రతి ఒక్క సెల్ పైన కొన్ని రిసెప్టార్స్ ఉంటాయన్నమాట. ఈ రిసెప్టార్స్ ఏంటంటే అవి ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్. దీని పని ఏమంటే సెల్కి కొంచెం ఫిజియలాజికల్ ఫంక్షన్ ఇవ్వడం. అంటే ప్రతి ఒక్క రిసెప్టార్కి ఒక ఫంక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఒక యూజ్ఫుల్ ఫంక్షన్ అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా హెచ్ఐవికి సంబంధించిన ప్రైమరీ రిసెప్టార్స్ లేకపోతే సెకండరీ రిసెప్టార్స్ని CD4 రిసెప్టార్ అంటాము, CCR5 రిసెప్టార్ అంటాము, CXCR4 రిసెప్టార్ అంటాము. వీటికి ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంది. కానీ ఈ హెచ్ఐవి ఏం చేస్తుందంటే ఈ రిసెప్టార్స్ని అడ్వాంటేజ్గా తీసుకొని మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో ఈ రిసెప్టార్స్ దేనికి యూజ్ అవుతాయంటే ఈ హెచ్ఐవి వైరస్ మన బాడీలోకి మన సెల్లులోకి ఎంటర్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. సో మెయిన్గా ఈ CD4 రిసెప్టార్స్ కానీ ఈ రిసెప్టార్స్ దేనిపైన ఉంటాయో ఆ సెల్స్లోకి హెచ్ఐవి వైరస్ వెళ్తూ ఉంటుంది. CD4 రిసెప్టార్ అనేది ప్రైమరీ రిసెప్టార్ అంటాం. ఈ రిసెప్టార్కే ఫస్ట్ హెచ్ఐవి వైరస్ వచ్చి అతుక్కుంటుంది అనమాట. ఈ ఏ సెల్స్ పైన ఉంటాయి మన ఇమ్యూన్ సెల్స్ పైన అంటే టీ హెల్పర్ సెల్స్ అంటాము, మోనోసైట్స్ అంటాము, మ్యాక్రోఫేజెస్ అంటాము, డెండ్రైటిక్ సెల్స్ అంటాము, అదేవిధంగా బ్రెయిన్లో మైక్రోగ్లియా సెల్స్ అంటామన్నమాట. ఈ సెల్స్లో ఈ CD4 రిసెప్టార్స్ ఉంటాయి కాబట్టి ఈ హెచ్ఐవి వైరస్ అనేది ఈ రిసెప్టార్స్కి అతుక్కొని ఈ సెల్స్ లోపలికి వెళ్తుంది. ఇవన్నీ మన ఇమ్యూన్కి సంబంధించిన సెల్స్ అనమాట. అదేవిధంగా కో రిసెప్టార్స్ ఆర్ సెకండరీ రిసెప్టార్ అంటాం. దీంట్లో ఫస్ట్ది వచ్చి CCR5. ఈ CCR5 దేంట్లో ఉంటుందంటే ఇది కూడా అటాచ్మెంట్కి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ప్రైమరీ అటాచ్మెంట్ అయిపోయిన తర్వాత సెకండరీ అటాచ్మెంట్ కోసం యూజ్ అవుతుంది. ఇది CCR5 దేంట్లో ఉంటుందంటే మోనోసైట్స్ అంటాము, మ్యాక్రోఫేజెస్ అంటాము, డెండ్రైటిక్ సెల్స్. ఈ సెల్స్లో సెకండరీ రిసెప్టార్స్ అనేవి ఉంటాయన్నమాట. అదేవిధంగా CXCR4 అనే రిసెప్టార్ మనకు టీ హెల్పర్ సెల్స్లో ఉంటాయి. సో ఇది కూడా ఒక కో రిసెప్టార్ అనమాట. సో ప్రైమరీ రిసెప్టార్తో పాటు సెకండరీ ఆర్మ్స్ వచ్చి దీనికి అతుక్కొని ఈ హెచ్ఐవి వైరస్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో ఇది మీరు ఈ పార్ట్ని ఇగ్నోర్ చేసినా పర్లేదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. నెక్స్ట్ చాలామంది అడిగే క్వశ్చన్, చాలామందికి ఇది తెలుసు, దీంట్లో ఎక్స్పర్ట్లు కూడా అయిపోయినారనమాట. అసలు హెచ్ఐవి దేనివల్ల వస్తుంది, రీజన్ ఏంటి? ఫస్ట్ వచ్చి అన్ప్రొటెక్టెడ్ సెక్స్. అంటే మీరు బ్యారియర్ లేకుండా, కండోమ్ లేకుండా ఒక హెచ్ఐవి పాజిటివ్ ఉన్న పర్సన్తో మీరు సెక్స్ చేస్తే మీకు హెచ్ఐవి వైరస్ అనేది మీ బాడీలోకి ఎంటర్ అవుతుంది అన్నమాట. ఇది ఫస్ట్ రీజన్. అదేవిధంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, మీరు ఒక్కొక్కసారి బ్లడ్ ఇవ్వడం కానీ బ్లడ్ తీసుకోవడం కానీ జరుగుతుంటుంది. హెచ్ఐవి వైరస్ ఉన్న పేషెంట్ బ్లడ్ని కనుక మీరు తీసుకుంటే ఏమవుతుందంటే మీకు హెచ్ఐవి వస్తుంది. అదేవిధంగా ఎక్స్చేంజ్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్. బాడీ ఫ్లూయిడ్స్ ఏంటి? సెమెన్ లేకపోతే బ్రెస్ట్ మిల్క్, వీటిలో కూడా హెచ్ఐవి ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఎక్కువ నీడిల్స్ నుంచి డ్రగ్స్ తీసుకునే వాళ్ళలో వస్తుంది. ఏంటంటే వీళ్ళు ఒక నీడిల్ వాడతారు, అదే నీడిల్ వేరే వాళ్ళు గుచ్చుకుంటారు. దానివల్ల ఏంటంటే ఒకరి నుంచి ఇంకోటికి హెచ్ఐవి వైరస్ వెళ్తుంది. అదేవిధంగా సర్జికల్ మెటీరియల్స్, కొన్ని చీప్ హాస్పిటల్స్ అంటే కేర్ తీసుకునే హాస్పిటల్స్ కొన్ని ఉంటాయన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే సరిగా డిస్ఇన్ఫెక్ట్ చేయకుండా అవే సర్జికల్ మెటీరియల్ని ఇంకోటి యూజ్ చేస్తారు. అట్లాంటప్పుడు కూడా ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్ప్లాంట్స్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ చేయించుకుంటూ ఉంటారు. లంగ్ ట్రాన్స్ప్లాంట్, ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. హెచ్ఐవి పాజిటివ్ ఉన్న పేషెంట్ పార్ట్స్ కన్నా మీరు కన్నా పెట్టుకుంటే మీకు కూడా హెచ్ఐవి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే వజైనల్ డెలివరీ. సో నార్మల్గా మనం ఏం చేస్తామంటే హెచ్ఐవి కన్నా మదర్కు ఉంటే సిజేరియన్ చేయించుకోండి అని చెప్తామన్నమాట. వజైనల్ డెలివరీ చేస్తే ఏమవుతుందంటే ఆ వజైనల్ ఫ్లూయిడ్స్లో కూడా మనకు బాగా హెచ్ఐవి వైరస్ ఉండి బేబీకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఏం చెప్తామంటే వజైనల్ డెలివరీ కంటే సిజేరియన్ డెలివరీ బెస్ట్, హెచ్ఐవి పాజిటివ్ మదర్ ఉంటే. అదేవిధంగా బ్రెస్ట్ ఫీడింగ్. సో బ్రెస్ట్ ఫీడింగ్ కూడా అవాయిడ్ చేయమంటాం మదర్ని. రీజన్ ఏంటి అంటే బ్రెస్ట్ మిల్క్లో హెచ్ఐవి వైరస్ ఉంటుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే చాలా వరకు మనకు ఉన్న హెచ్ఐవి డ్రగ్స్ బ్రెస్ట్ మిల్క్ లోపలికి వెళ్ళవు, అక్కడున్న వైరస్ని తీసేవి. అందుకే ఏం చేస్తామంటే అవాయిడ్ బ్రెస్ట్ మిల్క్ ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ ద బేబీ అని కూడా. మదర్ కన్నా హెచ్ఐవి పాజిటివ్ అయితే బ్రెస్ట్ ఫీడింగ్ కూడా అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఇవన్నీ కాజెస్ అండి హెచ్ఐవి రావడానికి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలామంది అడిగేది ఏంటంటే సార్ హెచ్ఐవి ఒక్కసారి మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, బాడీలో ఎట్లాంటి చేంజెస్ వస్తాయి అని అడుగుతారనమాట. చాలా గుర్తుపెట్టుకోండి ఇది. ఫస్ట్ హెచ్ఐవి వైరస్ మీ బాడీలోకి ఎంటర్ అయిందంటే బ్లడ్లోకి వస్తుంది అనమాట. బ్లడ్లోకి వచ్చి అది ఏం చేస్తుందంటే మీ CD4 సెల్స్,
మీ టీ హెల్పర్ సెల్స్, వేరే డెండ్రైటిక్ సెల్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్లోకి ఫస్ట్ అటాచ్ అవుతుంది. ఎలా అటాచ్ అవుతుంది అంటే ఆ సెల్ మెంబ్రెయిన్కి ఈ వైరస్ వెళ్ళి అటాచ్ అవుతుంది. ఈ వైరస్ వెళ్ళి అటాచ్ అయిన తర్వాత ఏవైతే వైరస్ లోపల కంటెంట్ ఉంటుందో, ఏమేమి ఉంటాయి వైరస్ లోపల, వైరల్ ఆర్ఎన్ఏ ఉంటుంది. అది మీ సెల్లులోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఒక్కసారి మీ సెల్లులోకి ఎంటర్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఈ ఆర్ఎన్ఏని డిఎన్ఏగా కన్వర్ట్ అవుతుంది. దీన్ని ప్రో వైరల్ డిఎన్ఏ అంటాం అనమాట. దాన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటాం. ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ ద్వారా ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ వస్తుంది. సో ఈ డిఎన్ఏ డబల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ, అంటే 2 స్ట్రాండ్స్ ఉంటాయన్నమాట. డిఎన్ఏ సింథసిస్ అయిన తర్వాత ఇది హ్యూమన్ సెల్ న్యూక్లియస్లోకి వెళ్తుంది. అంటే హ్యూమన్ సెల్ న్యూక్లియస్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే మీ హ్యూమన్ డిఎన్ఏని కట్ చేస్తుంది అనమాట. కట్ చేసి ఈ ప్రో వైరల్ డిఎన్ఏ వచ్చి హ్యూమన్ డిఎన్ఏతో అతుక్కునేస్తుంది. ఒక్కసారి కనుక హ్యూమన్ డిఎన్ఏతో ఈ వైరల్ డిఎన్ఏ కనుక అతుక్కునిందంటే ఇట్ ఈస్ ఇర్రివర్సబుల్. చాలామంది ఇక్కడే పొరపాటు పడతారు. ఇదేంటంటే ఎవ్వరు చెప్పినా నమ్మకండి. ఒక్కసారి మీ వైరస్ వచ్చిందంటే మీ బాడీలోకి ఇంకెప్పటికీ పోదు, హ్యూమన్ డిఎన్ఏతో అతుక్కునేస్తుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ హ్యూమన్ సెల్ రీప్రొడ్యూస్ అంటే హ్యూమన్ సెల్ మల్టిప్లై అవ్వాలని చూస్తుందో అదే టైంలో వైరస్ కూడా మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అయ్యి ఒక్క వైరస్ నుంచి వేల లక్షల వైరస్లు బయటకు వచ్చి మీ బాడీ అంతా ఇన్ఫెక్ట్ చేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఒక్క వైరస్ మీ బాడీలోకి ఎంటర్ అయ్యి కొన్ని వేల కోట్ల వైరస్ లాగా బయటకు వచ్చి వేరే నార్మల్ సెల్స్ని కూడా ఇన్ఫెక్ట్ చేస్తాయి అన్నమాట. ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ చేసి ఆ సెల్స్ అన్ని చంపేస్తాయో మీకు ఇమ్యూనిటీ తగ్గిపోయి, ఈ ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల మీకు ఈ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అన్నీ మీ బాడీలో వస్తాయన్నమాట. సో ఇది మెయిన్గా జరిగే పాథాలజీ ఆర్ ఒక్కసారి వైరస్ మీ బాడీలోకి వస్తే మీకు జరిగే డ్యామేజ్ అనమాట. నెక్స్ట్ అసలు హెచ్ఐవికి ట్రీట్మెంట్ ఏంటి అంటే కన్వెన్షనల్ ట్రీట్మెంట్. దీన్ని ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము, లేకపోతే వెస్ట్రన్ మెడిసిన్ అంటాము, అలోపతి అంటాము, లేకపోతే మీరు ఒక కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకునే ట్రీట్మెంట్, లేకపోతే ఒక ఏఆర్టీ సెంటర్లో తీసుకునే ట్రీట్మెంట్ని మనం కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఆర్ అలోపతిక్ ట్రీట్మెంట్ అంటాం అనమాట. దీంట్లో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చూస్తే సో వైరల్ లోడ్ని బాగా కంట్రోల్ చేస్తాయి. ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఏఆర్టీ ట్రీట్మెంట్ అంటాం అనమాట, యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్. ఈ రిట్రోవైరల్ ట్రీట్మెంట్ అనేది లైఫ్ లాంగ్ కంపల్సరీ తీసుకోవాలి. చాలామంది చెప్తారు వైరల్ లోడ్ తగ్గిపోయిన వెంటనే మాకు వైరస్ కనపడట్లేదు బ్లడ్లో, వెంటనే ఆపేస్తాం. ఎప్పుడు ఆ పని చేయకండి. ఏఆర్టీ ట్రీట్మెంట్ మీరు లైఫ్ లాంగ్ కంపల్సరీ తీసుకోవాల్సిందే. సో ఈ ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏంటంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే నాజియా అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, లేకపోతే వామిటింగ్స్ కావడము, అదేవిధంగా బాగా వీక్నెస్ ఉండడము, అనీమియా రావడం అంటే మీ బ్లడ్ తగ్గిపోవడము, రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోవడము, పెరిఫెరల్ న్యూరోపతి అంటాం అనమాట. అంటే మీ నర్వ్స్ డ్యామేజ్ కావడము, లివర్ ప్రాబ్లమ్స్ రావడము, అదేవిధంగా బాడీ పైన ర్యాషెస్ రావడము, డిజీనెస్ రావడము అంటే మత్తు వచ్చినట్టు ఉండడము, లైట్గా హెడేక్ ఉండడము, నిద్ర సరిగ్గా రాకపోవడము, డయేరియా రావడం, లూజ్ మోషన్స్ రావడము, అదేవిధంగా ఫ్యాట్ పెరిగిపోవడం, మీ బాడీలో ఎక్కువ కొలెస్ట్రాల్ చేరడము, సో ట్రైగ్లిజరైడ్స్ కానీ అంటే మీ బాడీలో ఫ్యాట్ డిపాజిట్ కావడము, హార్ట్లో ఫ్యాట్ డిపాజిట్ కావడము, అదేవిధంగా బాగా హెడేక్స్, నిద్ర లేకపోవడము, వామిటింగ్ వచ్చినట్లు ఉండడము, ఇంజెక్షన్ ఏదైతే మీరు ఏఆర్టీ ఇంజెక్షన్స్ తీసుకుంటారో సో ఆ సైట్లో మీకు బాగా ఇరిటేషన్ రావడము, అదేవిధంగా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనమాట, కాఫ్, కోల్డ్స్ ఇవన్నీ ఫ్రీక్వెంట్గా రావడం, ఇవన్నీ మన ఏఆర్టీ ట్రీట్మెంట్ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. నెక్స్ట్ హోమియోపతి ట్రీట్మెంట్. హోమియోపతి ట్రీట్మెంట్ ఎలా హెల్ప్ చేస్తుంది మీకు హెచ్ఐవి కేసులో? హెచ్ఐవిలో ఏమవుతుందంటే హోమియోపతి ట్రీట్మెంట్ మీరు ఆ ఏఆర్టీ ట్రీట్మెంట్తో పాటు తీసుకుంటే మీ క్వాలిటీ ఆఫ్ ది లైఫ్ పెరుగుతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగడం అంటే ఏంటంటే మీ సిమ్టమ్స్ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది, మీ సిమ్టమ్స్ డ్యూరేషన్ తగ్గిపోతుంది, మీ సిమ్టమ్స్ ఫ్రీక్వెన్సీ ఎన్నిసార్లు వస్తుంది, నెలకు ఎన్నిసార్లు మీకు ఈ ప్రాబ్లం వస్తుంది తగ్గిపోతుంది, వచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఉంటుంది ఈ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఇవన్నీ చాలా ఇంప్రూవ్ అయ్యి మీ క్వాలిటీ ఆఫ్ ది లైఫ్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా క్వాంటిటీ ఆఫ్ ది లైఫ్, మీ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది హోమియోపతి ట్రీట్మెంట్తో. ఇవన్నీ ఏంటంటే వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా మీరు హోమియోపతిలో ఎక్సలెంట్గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో ఇంతేకాకుండా అసలు మెయిన్గా హోమియోపతికి ఎందుకు వస్తారంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఒకటి, వీళ్ళు ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వీళ్ళకి ఏమవుతుందంటే వైరల్ లోడ్ తగ్గదు. అటువంటి వాళ్ళు హోమియోపతికి వస్తే వైరల్ లోడ్ తగ్గే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కొంతమందికి ఏమవుతుందంటే CD4 కౌంట్ పెరగదు. ఎప్పుడైతే CD4 కౌంట్ పెరగదో వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నట్టు. అప్పుడు ఏమవుతుందంటే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే హై ఛాన్స్ దట్ మీ CD4 లెవెల్స్ కూడా పెరుగుతాయి. కొంతమందికి ఏంటంటే అన్నీ నార్మల్గానే ఉంటాయి కానీ చాలా సివియర్ సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. ఆ సిమ్టమ్స్ని తగ్గించడానికి కూడా హోమియోపతి వాడచ్చు. అదేవిధంగా హోమియోపతి మీకు ఏ సిమ్టమ్ లేదు, ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకున్నా నార్మల్గా ఉన్నా కూడా
హోమియోపతి వాడితే ఏమవుతుందంటే మీ ఇమ్యూనిటీ పెంచి మీ క్వాలిటీ ఆఫ్ ది లైఫ్ పెరుగుతుంది, మీ క్వాంటిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, అంటే మీ డ్యూరేషన్ ఆఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతిలో. సో అంత అడ్వాంటేజెస్ ఉంది హోమియోపతి హెచ్ఐవి కేసులో. సో ప్రతి ఒక్కరు మీరు ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకున్నా, సింటమ్స్ ఉన్నా లేకున్నా, హోమియోపతి అనేది లైఫ్ లాంగ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక హెచ్ఐవి పేషెంట్. సో మేము ఫిడికస్ హోమియోపతి అనే చైన్ ఆఫ్ క్లినిక్స్ ఇండియాలో అక్రాస్ ఇండియా మన క్లినిక్స్ ఉన్నాయి. మేము 2 టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఇస్తాం. ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్, ఇన్ పర్సన్ కన్సల్టేషన్. సో ఆన్లైన్ కన్సల్టేషన్ అంటే మీరు మాకు వీడియో కాల్ కానీ ఆడియో కాల్ కానీ చేసి మాట్లాడి మీ డిసీజ్ గురించి చెప్పి, ఇన్వెస్టిగేషన్స్ ఏమన్నా ఉంటే ఎలక్ట్రానిక్గా షేర్ చేసి మీ మెడిసిన్స్ అనేవి ఇంటికే పంపించేస్తాం అనమాట. సో మేము ఈ ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది ప్రపంచం మొత్తం ఇస్తున్నాం. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, జపాన్, ఈవెన్ పాకిస్తాన్లో కూడా మనం ఈ సర్వీసెస్ అనేవి ఇస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇన్ పర్సన్ కన్సల్టేషన్. మీరు మా చైన్ ఆఫ్ క్లినిక్స్కి మాకు కాల్ చేసి మీ నియరెస్ట్ క్లినిక్ ఏది ఉందో అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. అసలు ఫిడికస్ హోమియోపతిలోనే మీరు ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే నంబర్ 1 రీజన్ వచ్చి, వేరే ఏ హోమియోపతి డాక్టర్ అయినా లేకపోతే చైన్ ఆఫ్ క్లినిక్స్ అయినా, ఏ కార్పొరేట్ హోమియోపతి క్లినిక్స్ అయినా ఎవరితో పోల్చినా మా దగ్గర సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీ హ్యావ్ హైయెస్ట్ సక్సెస్ రేట్. ఎందుకంటే మా దగ్గర ఉన్న డాక్టర్స్ కానీ, మేము యూజ్ చేసే మెడిసిన్స్ కానీ చాలా హై క్వాలిటీ మెడిసిన్స్ వాడతాము, ఎక్కడ కాంప్రమైజ్ కాము. అందుకు మా దగ్గర హెచ్ఐవిలో సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దట్స్ ద రీజన్ యూ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ. Fiticus Homeopathy.